అరే కల్పన ఏంటే పొద్దున్నే కాలు మీద కాలేసుకుని దర్జాగా పేపర్ చదువుతున్నావు. ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయి. పని మనిషి ఏమైనా చేస్తుందా ఏంటి? మీ అన్నయ్య చేస్తున్నాడు. మా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా? నా చంద్రన్నయ్య ఇంట్లో పనులు చేస్తున్నాడా అని ఓదగా అవ్వకపోతున్నా ఏంటి? మీ చమ్మక్ చంద్రనే పని చేస్తున్నాడు. చంద్రన్నయ్య పని చేయడం ఏంటే? జబర్దస్త్ నుంచి ఆయన్ని తీసేశారు, ఇంట్లో నుంచి నేను పని మనిషిని తీసేశాను. నేను వెళ్ళొస్తాను. ఆగో, మీ అన్నయ్య జబర్దస్త్ లో ఎన్నో గెటప్స్ వేసారు చూసావు కదా. ఇప్పుడు ఇంట్లో పనుడు గెటప్ లో ఎలా ఉంటాడో ఒకసారి చూసెళ్ళు. ఇదిగో చమ్మక్ చంద్ర. అవును, ఇప్పుడు చమ్మక్లేదు కదా. ఓ చంద్ర, నీ అభిమానులు వచ్చారు, ఒకసారి చూసెళ్దురా. ఎంత సాడిస్టిక్ గా ఆనందంగా అవుతుంది. బాధకి సొల్యూషన్ నేను చెప్తాను సార్. వెరీ గుడ్. ఏంటన్నయ్య ఇది? కాలం కాటేసింది, మల్లెమాల నెట్టేసిందమ్మా. వాళ్ళు తీసేసేదాకా మీకు తెలియదా అన్నయ్య? కరెన్సీ మార్చేదాకా జనాలకు తెలియదు, వాళ్ళు తీసేదాకా మాకు తెలియదమ్మా. మీ సంతాప సభలు ఆపి లోపల పూజితుడు సంతాప సభలు మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ. కుండకు పుల్లు మొగుడు అయినట్టు నువ్వు సూటిపోటి మాటలతో నాకు మొగుడయ్యావు. నువ్వు సానుభూతి తెలియజేయడం కూడా తప్ప అన్నయ్య. నువ్వు సానుభూతి చూపిస్తున్నట్టు లేదమ్మా, నువ్వు సంకనాకి పోయావరా అన్నట్టు చెప్పినట్టుంది. అది కాదు లేదమ్మా, అది లేదు. నీకు దండం పెడతాను, వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. నా పని ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. చంద్ర నీళ్ళల్లో పని చేస్తాడు తల్లు. గల్లి గల్లికి వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పేటట్టు ఉంది ఇది. సార్ పోస్ట్. సార్ చమ్మక్ చంద్ర గారు మీరా? నేను మీకు పెద్ద ఫ్యాన్ ని సార్. థ్యాంక్ యూ. సార్ ఇదేంటి సార్ కొత్త గెటప్పా? అవును, స్టేజ్ మీద స్కిట్లు చేస్తాను కదా, ఆ రియాసలు ఈ గెటప్లు వేసుకొని ఇంట్లో చేస్తుంటా. సార్ ఒక్క ఫోటో సార్. వాడిని జబర్దస్త్ నుంచి తీసేసిన తర్వాత కూడా ఫోటోలు దిగుతున్నారా? అవునా సార్? ఇంకా ఫోటో ఎందుకు, నేను కూడా డిలీట్ చేస్తా. ఒరే చమ్మక్ చంద్ర జబర్దస్త్ తీసేసారంటరా? పాలు ఇచ్చినంత సేపే బర్రెకు విలువ, గాలి ఉన్నంత సేపే టైరుకు విలువ, మూటలు మోసినంత సేపే గాడిదకు విలువ. ఏమే మొగుడు బాధలో ఉన్నప్పుడు మీరు గుండె ధైర్యాన్ని ఇవ్వకపోయినా పర్లేదే, కానీ గుండు సూదులతో మాత్రం గుండెలో గుచ్చకండి. కల్పన, నీకెన్ని కష్టాలు వచ్చినాయి బిడ్డ, నా బిడ్డ. మంచి డాక్టర్ సంబంధం వచ్చిన పెద్ద పుడింగి పడిచి యాక్టర్ అంట నీకు ఇచ్చి చేసిన, నన్ను క్షమించు తల్లి. మనిషి చచ్చిపోయినా కూడా ఇంత ఏడవరగదే. చమక్ చంద్ర గారు నమస్కారం సార్. ఏమని పిలిచారు? చమక్ చంద్ర గారు అన్నాను సార్. ఒక్కసారి మళ్ళీ పిలవరా? చమక్ చంద్ర గారు. ఇంకోసారి చమక్ చంద్ర గారు. థ్యాంక్ యూ, చాలు. ఎన్నిసార్లు పిలిపించుకుంటున్నారు సార్? జబర్దస్త్ లోంచి నేను తీసేసిన తర్వాత అందరు నన్ను ఇక్కడ వట్టి చంద్ర అంటున్నారు. చమ్మక్ చంద్ర అనే పిలుపు కొద్దిగా నా ఆనందాన్ని ఇచ్చింది, అందుకే మళ్ళీ పిలిపించుకున్నాను. భలే వారు సార్, మీరు ఎప్పుడు మాకు చమక్ చంద్రనే. థ్యాంక్ యూ. ఏంటి స్వామి గారు ఇలా వచ్చారు? రేపు ఒక ఈవెంట్ ఉంది సార్, మాట్లాడదామని వచ్చాను. తప్పకుండా చేస్తా. మొత్తం పేమెంట్ ముందుగానే ఇచ్చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ స్వామి గారు. మొత్తం పేమెంట్ 500 ఇచ్చి మొత్తం పేమెంట్ అంటారండి స్వామి గారు? పేమెంట్ 500 సార్. ఒక్క షోకి 50,000 ఇచ్చారు కదండి ఇంతకు ముందు. మీరు మార్కెట్ లో ఉన్నప్పుడు ఇచ్చాను సార్. షేర్ మార్కెట్ కూడా ఇంత దారుణంగా పడిపోదు స్వామి గారు. మీ పేమెంట్ అది ఏమో తెలియండి, నేను చేయను షోలు. మీ ఇష్టం. నువ్వు ఆగబాయ్, ఆయన ఈవెంట్ చేస్తాడు, నువ్వు మోసుకొని ఈవెంట్ చెయ్యి. నేను చేయను. చెయ్యడమ్మా, ఆయన చెయ్యడే. నా అల్లుడు కామెడీ చేస్తాడు అనుకున్నా, నా బిడ్డ జీవితమే కామెడీ అయిపోతుంది అనుకోలేదమ్మా. ఈవెంట్ అంటే చెప్పు, నేను చేస్తాను. శవాల దగ్గర డాన్స్ చేయాలా? శవాల దగ్గర డాన్స్ చేసేలా కనిపిస్తున్నాడు. శవ ముఖమోడా ఎలా కనిపిస్తున్నారా నీకు? నువ్వు ఇక్కడ ఈయన మోత పారి వచ్చి నీ తాను డాన్సులు చెయ్యాడు, నేను నా బిడ్డ కలిసి చేస్తాం. 500 రూపాయలు నా చేతిలో పెట్టు, అడ్రస్ ఎక్కన్న చెప్పు. శవం దగ్గర మీరేం డాన్స్ చేస్తారమ్మా? అదేమో పెద్ద బ్రహ్మ విద్య. అయ్యా ఈడే శవం అనుకోని మేము ఎగురుతాము చూడు. మీరు వద్దు సార్, వాళ్ళిద్దరిని పంపించారు సార్. కావాలంటే ఇంకొక 500 ఎక్స్ట్రా ఇస్తాను సార్. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను చంపి నీ శవం దగ్గర మేము ముగ్గురం డాన్స్ చేస్తాం, ఓకేనా? మీరే రండి సార్. బాబయ్యా ధర్మం చేయండి బాబయ్యా. ఏమైంది రేష్మి?
కాలం మిమ్మల్ని కాటేశాక మమ్మల్ని కూడా కాటేసిన చంద్ర. అర్థం కాలేదు రేష్మి. వాళ్ళే వెళ్ళాక ఇక మీతో మాకు పని ఏంటండి? మమ్మల్ని తోసేశారు చంద్ర. ఇంగ్లీష్ వచ్చుగా మీ ఇద్దరికి? ఇద్దరు ఏదో ఇంగ్లీష్ స్కూల్లో నా టీచర్ గానే జాయిన్ అవ్వచ్చుగా. నేనా ఇంగ్లీషా? నేను ఇది. నిజంగా మీరు గ్రేట్ అనసూయ రేష్మి. అప్పుడు కూర్చొని సంపాదించారు, ఇప్పుడు కూర్చొని సంపాదిస్తున్నారు. నా పరిస్థితి దారుణం అనుకున్నాను, నాకంటే వీళ్ళిద్దరి పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నమాట. ఏంటి చంద్ర ఇలానే మాట్లాడుతూనే ఉంటావా? మాకేమైనా ధర్మం చేస్తావా? ధర్మం ఉంటే చేయి బాబయ్య. ఇదిగో 10 రూపాయలు తీసుకోండి. ఏంటి చంద్ర 10 రూపాయలు వేసావు? మీరు బయట అడుక్కుంటున్నారు, నేను ఇంట్లో అడుక్కుంటున్నాను రేష్మి. వెరీ గుడ్. చెప్పరా అనిల్? అరే నీకు తెలియదు మనం ఎంత బిజీ ఉంటాం. అదేం లేదు, నువ్వు కూడా వాళ్ళు ఇస్తారు జోకులు. బాబయ్య బాబయ్య ఒక్క నిమిషం. బాబయ్య అరే సిటీలో బిగ్గర్స్ ఎక్కువ అయిపోయారు. వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏమన్నావరా? నేను ఫామ్ లో ఉన్నప్పుడు నాతో ఎన్ని సెల్ఫీలు దిగా? నేను ఏ రోజైనా చిరాకు పడ్డానరా? ఎదవ 5 రూపాయలు అడిగినందుకు నీ యావదాస్తిని మొత్తం మాకు రాసిచ్చినట్టుగా ఎందుకురా ఫీలింగ్? కొడతారా చంపుతాను. 5 రూపాయలు బ్లాక్మెయిల్ అయిపోయింది. ఈ బలవంత వసూలు ఏంటి రేష్మి అనసూయ? ఈ అమ్మాయి కట్టుకోవాలి చంద్ర. చూసావా, వాళ్ళకు విధి బాగలేకపోయినా విధిని ఎదిరించి వీధికెక్కి మనం సంపాదిస్తున్నారు. నువ్వు కూడా రచ్చరవిని తోపుడు పడింది కూర్చోబెట్టుకుని వెళ్తే వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తావు. యాంకరింగ్ రాని వాళ్ళంత సంపాదిస్తే యాక్టింగ్ వచ్చిన మీరెంత సంపాదిస్తారు? చూపించు, అడుక్కు. ఆ తోపుడు బండి పట్టుకురావే. ఇదిగా అమ్మా తోపుడు బండి రాడి, అల్లుడు ఎక్కడమే తర్వాయి. ఎక్కెక్కు. కూర్చోండి కూర్చోండి చంద్ర గారు. నరికి పోగులు పెడతానే. ఇన్ని రోజులు నేను కష్టపడినప్పుడు ఇంట్లో కూర్చొని తిన్నావు కదా, అది బాధ్యత. ఏంటే బాధ్యత? ఇప్పుడు కూర్చో, నువ్వు సంపాదించుకోనరా, నేను కూర్చొని తింటా. కూర్చో, నువ్వులే. మీ అమ్మ కూర్చుంటే ఇంకా బాగా వేస్తాను. కూర్చోవే నువ్వు. కూర్చో, యాక్టింగ్ చేయి. ఇట్లా కూర్చో. 4 జనాలకి ఈ డైలాగ్ సరిపోద్ది డిస్టెన్స్. మీకు అర్థమైపోయింటా సార్? సాధారణంగా హీరోని చూసి డైలాగ్ రాస్తారు. ఈ డైరెక్ట్ క్రియేటివ్ డైరెక్టర్, జస్ట్ డిస్టెన్స్ బై డైలాగ్ రాస్తాను సార్. హలో కోఆర్డినేటర్, ఏం చెప్పాను? క్లైమాక్స్ 100 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలన్నా? సరే పంపించు. హీరో వచ్చే టైం అయింది, ముందు హీరో వచ్చేస్తున్నాడు ఫస్ట్. నువ్వు సార్ ఇప్పుడే కోఆర్డినేటర్ ఫోన్ చేశారు. కోఆర్డినేటర్ ఫోన్ చేస్తే వచ్చి నువ్వేనా? నేనే సార్. ఏమే కోఆర్డినేటర్, నీకేం చెప్పాను? 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ కావాలన్నాను. ఒకడే వచ్చాడు. ఎక్కడ చూసాను నిన్ను? నేను సార్. గుర్తుట్లయ్యా. గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. రైబన్ స్పెట్స్. ఈ విషయం చెప్పడం కోసం 5 నుంచి తీయాలా స్పెట్స్? నేను సార్ సుడిగాలి సుధీర్. ఓ సుడిగాలి సుధీర్. జబర్దస్త్ తీసారట నేను? తీసేలేదు సార్, నేనే మానేశాను. దేనికి సార్? నిజంగా తీసేద్దరం భయం ఉంది సార్, మీరు అన్నిసార్లు అంటుంటే. మీకు తెలుసు కదా సార్, బాగా అందంగా ఉన్న టాలెంట్ ఎక్కువ ఉన్న తొక్కేస్తారని చెప్పి. మరి నేను తొక్కారు? జబర్దస్త్ మొత్తంలో నేను ఒక్కడే పెర్ఫార్మర్ సార్. రామ్ ప్రసాద్ సీన్ కూడా వేస్ట్ అంటావా? వాళ్ళెవరు సార్? లేదు సార్, వాళ్ళు చేస్తారు అప్పుడప్పుడా. ఈ డైరెక్షన్ టీమ్ కుళ్ళి సార్. నేనంటే వీడికి పేరు వచ్చేస్తుంది. నాగబాబు గారికి నిహారిక వరుణ్ బాబు కన్నా నేనే ఇష్టం. వరుణ్ బాబు అనుకుంటూ హైట్ ఎక్కువ కలర్ ఎక్కువ ఉంటానని చెప్పి ఇండస్ట్రీలో వద్దు, నువ్వు ఇక్కడ చెయ్యి జబర్దస్త్ లో అని చెప్పి నన్ను ఇక్కడ వదిలేసాను. నువ్వు నవ్వావా చెప్పగానే? నవ్వడం దేని సార్? సారా జోక్ చేస్తుంటారు ఎక్కువ. మాకు జూనియర్ ఆర్టిస్ట్ కావాలి. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ లో ఆస్కార్ సంపాదించాలి. సార్ నేను జూనియర్ ఆర్టిస్ట్ ఏంటి సార్? ఒక పక్క షారుఖ్ ఖాన్, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క మహేష్ బాబు అంటారు సార్ నన్ను. డాక్టర్ చూపించుకుంటున్నావు నువ్వు. హీరో వచ్చేస్తాడు, చూసి అర్థమైందా? ఏడుస్తున్నాడు పైగా. అది ఏడుపు కాదు సార్, ఎక్స్ప్రెషన్. సెంటిమెంట్ కి అదే, యాక్షన్ కి అదే, ఎమోషన్ కి అదే. ఓ అంత గొప్ప యాక్టర్. చూస్తారా? ఒక్కసారి చిన్న స్మైల్ ఇవ్వండి సార్. ఒక్కసారి ఆడండి సార్. ఒక్కసారి నవ్వండి సార్. ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు, అదే ఉన్నాడు అంతే. నించో. ఎవడు? సుడిగాలి సుధీర్ ఒకప్పుడు బాగా బతికాడు సార్ పబ్బుల్లో. ఈయనెవరు సార్? బుడగలు అమ్ముతాడా? నాకు అదే డౌట్ వచ్చింది. దూరంగా ఉండమనండి. పాపం సార్ ఒకప్పుడు బాగా బతికాడు సార్. మనం జూనియర్
సార్ నా క్రేజ్ సుడిగాలి సుధీర్ అందగాండి సార్ ఆ షోలో చూపించుకెళ్ళి ఇది సినిమా ఇది బిగ్ సీన్ డైరెక్టర్ గారు సీన్ ఏంటి ఏమైనా వాష్రూమ్ కావాలంటే దగ్గరలో హీరోయిన్ వస్తారు సార్ హీరోయిన్ చూసి మీరు చాలా ఫీల్ అయ్యి నేను లవ్ చేస్తున్నాను లేకపోతే నేను చచ్చిపోతాను చెప్పాలి అమ్మా హీరోయిన్ రామ్మా హీరోకి తగ్గ హీరోయిన్ మీరు జస్ట్ అలా హీరోయిన్ ఎమోషన్ గా చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్ అలా పాస్ అవుతుంది సార్ జనాలంతా ఓకేనా ఫస్ట్ టైం హీరోయిన్ చూడని ఆర్ఆర్ వేసుకుంటారు యాక్షన్ ఏమయ్యా పాసింగ్ 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 వెనక హీరోయిన్ వెనక నుంచి మీరు అమ్మాయి అలా అమ్మాయిని చూస్తున్నావు సార్ నెక్స్ట్ పాసింగ్ లేడీ గెటప్ నువ్వే లేడీ గెటప్ నేను పాస్ ఎవరు లేరు నువ్వే లేరు చీర కట్టుకెళ్ళి అలాగే ఇల్లు సైడ్ నుంచి పాసింగ్ అంతే అలాగా అడ్డు నుంచి వెనక్కి వెళ్ళమని అబ్బాయి సార్ తిడతారేంటి సార్ వెనక్కెళ్ళా ముద్రాష్ట్రం ముఖం వేసుకొని వచ్చారు సార్ సుడిగాలి సుధీర్ సార్ ఎవరైతే ఎక్కువ వెళ్ళు వెనక్కెళ్ళి వాళ్ళిద్దరు లేదు నువ్వు ఉన్నావా ఎవరిద్దరు సార్ వాళ్ళిద్దరు ఎవరాళ్ళు అల్లే వాళ్ళిద్దరి వల్ల నాకు దరిద్రం పట్టింది సార్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫాస్ట్ గా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే అంటుకుపోవడం కాదు కొంచెం అటుపక్క పద కొంచెం అర్రే నాన్నకెళ్ళరా నా బ్యాక్గ్రౌండ్ రా యాక్షన్ నువ్వు అంటే నాకు నువ్వు లేకపోతే చచ్చిపో ఇంకా కొంచెం లెఫ్ట్ ఉండమన్నా నన్ను నేనేం చేసి సార్ డిస్టార్షన్ డెవలప్ అవుతుంది డిస్టర్బ్ అవుతున్నా బ్లాక్ రిఫ్లెక్ట్ కొడుతుంది చెవుకి నా వల్ల ఆ జాకెట్ రిఫ్లెక్ట్ అవుతుంది మొత్తం కళ్ళలోకి యాక్షన్ నిన్ను చూడగానే అయ్యో సార్ 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 వాష్రూమ్ ఎందుకు అంటే అది ఫీల్ అబ్బా అది ఫీల్ హీరోయిన్ గురించి ఫీల్ అవుతున్నా సారీ నీకెందుకు అయ్యా షర్ట్ ఇప్పది ప్రియా నువ్వంటే నాకు ఇష్టం నీ కళ్ళు చూడగానే నా మనసు పాడైపోయింది సూపర్ సార్ వచ్చేస్తుంది అరే ఓకే డిస్టార్షన్ నాకు బ్లూ కలర్ అంటే పడదు ప్యాంట్ తీమను ప్యాంటా ప్యాంట్ తీ తీసే మొత్తం సార్ సుడిగాలి సుధీర్ సార్ నేను సుడిగా సుధీర్ ఏంటి సార్ ఒకప్పుడు బాగా బతికాడు సార్ ప్లీజ్ ఏమన్నది సార్ నువ్వు బాగా బతుకంటది ఆ స్కిట్లు చేసో లేకపోతే పర్ఫార్మెన్స్ చూపించా కాదు అది వేరే అంటే వాళ్ళిద్దరి నుంచి అంటారా ఎవరిద్దరి నుంచి వాళ్ళిద్దరు దేవుళ్ళే ఏంటిది అలాగే మా నుంచో సార్ టైం 5 అవుతుంది సార్ 6 కి ప్యాకప్ నాకు వేరే షూటింగ్ లాస్ట్ సీన్ ప్యాకప్ సార్ ప్యాకప్ చేయండి సార్ ప్యాకప్ 6 అయిపోతుంది కదా ఇంకో 2 hours చేస్తే సినిమా మొత్తం లేదు 6 అయిపోతుంది ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీకు కావాలంటే ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం ప్లీజ్ సార్ నువ్వురా అక్కడికి వెళ్ళమని కాదు ఇక్కడ ఉండు 6 తర్వాత చేయమంటున్నారు షూటింగ్ అదే నాకు రేట్ చెక్ ఉంది కదా అదే నువ్వు వచ్చి కొంచెం డ్రైవర్ని పంపించు తొందరగా ఇలా మేనేజ్ చేస్తాను వచ్చి యాక్షన్ నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేదు నువ్వు అంటే నాకు సార్ ఏమైంది వీడు జూనియర్ ఆర్టిస్ట్ సార్ జూనియర్ ఆర్టిస్టులతో కూడా ప్రేమగా ఉండాలయ్యా మీ పొజిషన్ వెళ్ళండి సార్ ప్లీజ్ టైం అవుతుంది సార్ ట్రై ఏంటి సార్ 1 2 3 రెడీ హాయ్ హీరోయిన్ హౌ ఆర్ యు ఫైన్ అండి ఓకే నాకు ఎందుకో కొట్టేస్తుంది సార్ ఏంటి కొట్టం కనబడట్లేదా ఏంటి ఫేమస్ హీరో మాట తెలిపి బ్యాక్ నుంచి వెళ్ళి ఓకే రెడీ యాక్షన్ ప్రియా ఐ లవ్ యు ప్రియా నువ్వు అంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే ఏంటి సార్ స్మెల్ పిలుస్తున్నారు బాడీ పర్ఫ్యూమ్ స్మెల్ మారింది ఓకే రెడీ ఐ లవ్ యూ సంధ్య నువ్వు లేకపోతే చచ్చిపోతాను ఐ లవ్ యూ సో మచ్ ఆఖరిసరిగా ఒక్క ముద్దు నిన్ను అడగాలని ప్లీజ్ సార్ ఇలా చెప్తే సరిపోతుంది కదా డైలాగు యాక్షన్ సంధ్య బొక్కలు సంధ్య నువ్వు అంటే నాకు ఇష్టం నీ కోసం చచ్చిపోతా ఐ లవ్ యూ ఇది సార్ పెర్ఫార్మెన్స్ ఇన్ని రోజులు టాలెంట్ లోపల ఉంచుకొని అదే సార్ చెప్తున్నాగా అయినా నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళు సార్ ఆ కిస్ ఏదో ఇంకోసారి తీద్దాం సార్ సిగ్గులేదా నీకు సిగ్గులేదా సార్ నన్ను కొడుతున్నాడు సార్ నాకు అర్థమైపోయింది అది అలా మాట్లాడుతుంది మరి నువ్వేం చేస్తున్నావు ఆ ఫైట్ సీన్స్ పెట్టండి ఫస్ట్ ఆడే వెళ్ళండి సార్ యాక్షన్ యాక్షన్ సార్ ఆయన పేరేంటి అన్నారు జూనియర్ బట్ సుధీర్ అందగాడు అని అంటే నువ్వేమంటావు సుధీర్ ఎస్ సార్ అంటావా నో ప్రాబ్లం ఎస్ సార్ అంటావు కదా సార్ ఓకే రెడీ సార్ యాక్షన్ సార్ ఎంతో ప్రేమించాను కదా ఆ సుధీర్ గారు అందగాడా అవును సార్ ఎంత ప్రేమించానే ఇది ఎలా కనబడుతుంది సార్ కట్ట కొడుతున్నాడు ఎంత ప్రేమించానే నాకంటే సుధీర్ గారు అందగాడా ఎస్ సార్
ఆడంగా పడ్డావేంటి? నీకు సిగ్గులేదా నీకు? ఆడేదో ఎక్కువ నీకు